కాకినాడ బీచ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సముద్రంలో కెమికల్స్ కలుపుతున్నారంటూ ఆందోళనకు దిగారు మత్స్యకారులు. సముద్ర జలాల్లోకి కొన్ని ప్రైవేట్ కంపెనీలు వ్యర్థాలను వదులుతున్నాయంటూ బీచ్ రోడ్డుపై బైఠాయించారు. రాత్రి సమయాల్లో వాహనాలతో వచ్చి కెమికల్స్ కలుపుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సముద్రంలోని చేపలు చనిపోతున్నాయని మండిపడుతున్నారు వారు. అధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న సర్పవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారులు స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కంట్రోల్ బోర్డు వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా సిఐ గారితో కాలుష్యమైనటువంటిది తీసుకొచ్చి ఇక్కడ ట్యాంకర్ల ద్వారా కాలంలో కలపడం ద్వారా చేపలు చనిపోయాయని విషయం మీద ఇష్యూ జరుగుతుందని చెప్పి నాకు కలెక్టర్ గారి నుంచి ఫోన్ వచ్చి వెళ్ళమంటే నేను రావడం జరిగింది. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చారు. ఇక్కడ మేము ఎవరైతే ఈ ప్రెమిసెస్ ఎవరైతే ఉందో వాళ్ళని కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాము. అదేవిధంగా శాంపిల్స్ తీసుకుని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి ఎవరైతే ఇందులో నిర్ధారణ అయితే కనుక ఇది కాలుష్య పదార్థం ఇలా కలుపుతారని ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాను. కాకినాడ బీచ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సముద్రంలో కెమికల్స్ కలుపుతున్నారంటూ ఆందోళనకు దిగారు మత్స్యకారులు, స్థానికులు. సముద్ర జలాల్లోకి కొన్ని ప్రైవేట్ కంపెనీలు వ్యర్థాలను వదులుతున్నాయంటూ బీచ్ రోడ్డుపై బైఠాయించారు. రాత్రి సమయాల్లో వాహనాలతో వచ్చి కెమికల్స్ కలుపుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సముద్రంలోని చేపలు చనిపోతున్నాయని మండిపడుతున్నారు వారు. అధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న సర్పవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారులు, స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.